ఈ బుజ్జి మా బుజ్జి ఉన్నట్టే. బుజ్జి ఎప్పుడు వస్తారా బుజ్జి? ఇప్పుడే వస్తున్నానమ్మా. మా అమ్మ నాన్న కనుక ఉండేది ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు కదా. నాకంటూ ఒక తోడు అనేది ఉండేది. పూలు ఎంత ముద్దుగా ఉన్నాయి. కూరకి ఏం లేదుగా, బీర చెట్టుకు 4 కాయలు ఉన్నాయో చూడన్న చూస్తే కాదట. ఈ ఆకిలి చూడు, ఆకిలి ఏమన్నా ఆకిలి అందా ఉన్నదా? ఊడ్చల్లిన ఆకిలి వాళ్ళు ఉన్నదా? వీళ్ళ కోళ్ళు పాడైపోను. అరే రే ఎంత సమస్య వచ్చి పడిందే. సాధుడేమో వాళ్ళు, తినుడేమో నా ఇంటి కాడ. ఇలా కోళ్ళగా తర్రాను గాయిరాను లంగముండలు కోళ్ళను కాపాడుకోవాలని తెలియదా? ఇంటికాడ ఇత్తులు వస్తాం సాదుకోరా? లంగనా సాముతులు దొంగనా సాముతులు ఏమైనా మందిర పంట ఇరుక్కుంటుంటారు. నీళ్ళని ఎత్తుక కట్టకపో నీళ్ళని జీరేసి ఇంపేయ బతుకుతున్నారు భూమికి మరవై. తోల బతుకున్నది ఏముండద్దా ఆడదానికి? చెత్తను పెడితే అన్ని ఎండిపోతున్నాయి. ఒక్కనాడు ఒక్క కాయ తిన్నది లేదు. అన్ని మంది పాలు అవుతున్నాయి. మా తిండి తక్కువ అవుతుంది, మా తిండి ఎక్కువ అవుతుంది. అంత పేరు వాటి పాడైనవి. ఇగో మామిడి చెట్లను పెడితే అటైపోతుంది. ఏం చేసుడు? ఈ పొప్పడి చెట్టుకు 4 కాయలు ఉంటావు, అంత పురుగే. ఆగు, తినాల ముఖం ఉండేటో వస్తుంది, దీని ముఖం పాడుగాను. ఇలా పొద్దుగాలకి దాని ముఖం చూసినేంది, దీని చెట్ట ముఖం మీద మన పోయ్యా. వీటెందుకు వస్తాందో, ఇంకేమైనా నీళ్ళు ముస్తానని వస్తాందో, దీని రాకట రాళ్ళ పాలుగాను. దీన్ని ఎత్తుక కట్టకపోను. అగో ఈ పెనం మీద రొట్టెలకి ఇంత గరంగా ఉన్నది. నేను అడిగే ముచ్చట అడిగితే ఇది నన్ను ఎట్లా పెడుతుందో, కుంట్లా పెడుతుందో, మట్లా పెడుతుందో. నేను ఏం చేయాలో కూడా నాకు అర్థమవుతలేదు. ఫోన్ అయితే పోతా, ఏమంటావు? ఆగు, ఇప్పుడే వస్తున్నావు బిడ్డ? ఇప్పుడే వస్తున్నా పిన్ని. మంచిగున్నావా? ఇట్లున్నానే. బాగా రోజులా బిడ్డ నిన్ను చూసి. దా లోపలికి రా. రా బిడ్డరా, కూర్చో. ఏంది బిడ్డ ఇంతగానం పక్క పడ్డావు? ఏం రంది పెట్టుకున్నావు బాంచను? ఏం చేయమంటే నా రంజి నాకుంది. ఎవరికి చెప్పుకునేది ఆస్తి లేదా తీర్చుకునేది? ఏం రంది బిడ్డ, ఇద్దరైనా మంచిగా ఉడకబెట్టుకొని తినుకుంటూ ఉండేదానికి. మధు, ఓ మధు, ఏం చెప్తాను బిడ్డ? ఇంట్లో అక్క వచ్చింది, కొన్ని మంచిలు పట్టుకరా. పడుకుందా చెల్లి? ఇప్పుడే ఇంట్లోకి పోయింది. మంచిగానే ఉన్నారా? నువ్వు మంచిగా ఉన్నారా? కూర్చో బిడ్డ, అక్కతో మాట్లాడిన ఛాయ్ తెస్తా. మధు, అక్కకు ఛాయ్ కొంచెం రా బిడ్డ. సరే అత్తనే ఛాయ్ తీసుకొస్తానే నేను. సరే. అవునేమన్నా గిరికి దాపురం ఏంది? ఏం పుట్టిందట నీకు? ఏమో నాకేమెరకని అది ఎందుకు వచ్చిందో. ఛాయ్ అయితే కొంచెం అయిపో, ఇక వచ్చింది చెప్పకుండా అట్టుగానే పోతుందా? ఇగో నువ్వు తాగవారా?
బాబాయ్ మంచిగా ఉన్నాడా నాన్న పిన్ని? హా, బాబాయ్ మంచిగానే ఉండవచ్చు. ఏమన్నా ఇంటున్నాడా నేను చెప్పడానికి? దుబాయ్లో ఉన్నాడు. అని ముఖం పాడుగాను చేసుకొని ఇడిచిపెట్టిపోయిండు. వచ్చినప్పుడల్లా ఒకలాగాని పోతాండు. అలా ఆలన పాలన నేను చూసుకోలేక దత్తన్న. లగ్గం అంటే కూడా రాలేదు. పోరనికి లగ్గం చేస్తాన రావయ్యా అంటే కూడా రాలేదు. రూపాయలు అయితే పంపిండు. మంచిగానే ఉండవచ్చు. సరే కానీ తమ్ముడేటో ఏంటి పిన్ని కనబడతలేడు వాడు? మరదలు కూడా లేదు. తమ్ముడు బిడ్డ తమ్ముడు పొద్దుగాల వేండి పెళ్ళాన్ని తీసుకొని చాలా టిఫిన్ చేసి పోయిండ్రు. ఏడ దుకాణాల పంట తిరుగుతాండ్రో అని మనసున పట్టనిస్తుందా? అది ఇది కావాలా అది కావాలా అని అన్ని కొనిపిస్తుంది. చిల్లర నగలకి ఏడుతున్నా సిరింటికి ఏడుతున్నా అని చిన్నదే నమ్మి అది నిలాడి. అక్క బాగున్నావా? బాగున్నారా? మంచిగున్నాను. ఇంత ముందేరా మంచిగున్నారా? నువ్వు మంచిగున్నావా? అమ్మ నాన్న ఇట్లా మంచిగున్నారా? అమ్మ నాన్న మంచిగున్నదా అక్క? అన్నయ్య రాలేదా అక్క? అన్నయ్య మంచిగున్నదా? రాలేదే, నేనే వచ్చిన. ఫోన్ చేసిన మీ అన్నకి రాగా పిన్ని దగ్గరికి పోతున్నా అని. అత్తండు కావచ్చు ఇక. ఏంది ఈయనకేం రోగం పుట్టింది? వచ్చిన ఆడబిడ్డను కూడా మందలేయకుండా పోతాండు. ఏమనుకుంటుందామె? మందలేయకుండా పోయింది అనుకోదా? ఈ తలుపండు వాళ్ళగా ఆగత్తా నాకు. ఓయ్ ఏమైంది నీకు? ఏ రోగం పుట్టింది? అక్క వచ్చింది చూసి కూడా మందలేయకుండా ఓ రయ్య వచ్చిన లోపలికి. ఏంది బాగుపడుతున్నావు? గా బిచ్చపేతో అత్తే నేను మాట్లాడాలా? ఏంది బాగుపడుతున్నావు? గా బుచ్చతో అత్తే నేను మాట్లాడాల దాంతోనే? ఏమైందండి? ఎందుకు ఎట్లా అంటారు? ఏంది నువ్వెందుకు కొడుతున్నావు? నువ్వు వచ్చి 3 నెలలు కూడా రాలేదు. మాకు జరిగిన నీకు తెలుసా? అగో ఏందండి మీరు నావి సీరియస్ అవుతారు? ఏం జరుగుతుంది చెప్తే కదా నాకు అర్థమవుతుంది. ఆడబిడ్డ వచ్చిందని మందలేదని అంటున్నా. ఎట్లా సీరియస్ అవుతారు నా మీద? నాకేం తెలుసు అని ఏదైనా అయితే చెప్పాలి నాకు ఏమైందో అని. నా చెల్లె వేసుకున్నటువంటి అది వేసుకుంది. అసలు అని నేను మందలేయాలా? అవునా అండి? నాకు ఇదంతా తెలియదు కదండి. తెలియకనే మీ మీద అరిచిన. అందుకనే దాని ముఖం చూడలేక నేను లోపలికి వచ్చేసిన. సరే గాని ఇన్ని జరిగిన ఇల్లు తెచ్చుకొని వచ్చింది. ఎందుకు వచ్చిందేమో. నువ్వు మంద లేకుండా మంచిది అడ వచ్చి కూర్చుండు. సరేనా? సరే నువ్వైతే ఓ నేను వస్తాం. మంచిగున్నావా తమ్ముడు? మంచిగా ఉన్నా. పిన్ని నిన్న ఒకటి అడుగుదామని వచ్చింది. ఏంటిది? అది మా అత్తమ్మ మా ఆయనకి 2వ పెళ్లి చేద్దాం అనుకుంటుంది వాళ్ళ అన్నబిడ్డనిచ్చి. అందుకనే నేను మన చెల్లెని చేద్దామని మిమ్మల్ని అడగనీకి వచ్చిన పిన్ని. ఏం మాట్లాడుతున్నావే? అప్పుడు చేసుకోమంటే వాడు చేసుకోలేదని ఇప్పుడు నువ్వు చేసుకోమని చెప్పనీకి వచ్చినావా? మర్రవా ఈమెమున్నది దొరసాని. అవునే ఏం ముఖం పెట్టుకొని వచ్చినాడే నా ఇంటికి పిల్లని అడుగుటానికి? ఆనాడు అడుగు చేసుకోమంటే చేసుకున్నాడే.
చేసుకోకుండా పాయే. ఓ నువ్వు ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నావని నీ ఎండలో నిన్ను చేస్తూనే ఇప్పుడు నీకు పిల్లలు ఉతలేరని నా బిడ్డను అడుగుతాను ఖర్చు అవే గానికి 2 సవాళ్ళు ఇస్తాను నా బిడ్డను ఇంతకాలం దాదుకొని మా మాట్లాడినవి ఇంకా ముచ్చట అడుగుతాడు వచ్చి అవు ముఖం పెట్టుకొని. ఏమైంది పెద్దమ్మగా పోషకాలు ఇంట్లో లొల్లి బాగా అవుతుంది. బుజ్జమ్మ పోషి బిడ్డని అడగటానికి వచ్చిందే అట్టిగా రాలేదు. ఏమైంది మీరందరూ మా ఇంటి ముంగట దాపరమయ్యారు? ఏం ముచ్చట పెడతారు ఈడ? ఏమైంది మీ మమ్మీ బాగా ఏమో ఊరుతుంది? ఏం లేదే, ఇంకా మా బుజ్జక్క వచ్చింది. ఏమైంది? ఏమో గట్టిగానే ముచ్చట ఉంది కానీ చెప్తలేవే, చెప్పరాదు జరా. ఏం లేదే, దాని మొగని కట్ట నన్ను అడగటానికి వచ్చింది. అప్పుడు వేసుకోమంటే వాడు వేసుకోలేదు, ఇప్పుడు నన్ను అడగటానికి ఇది దాపరం అయింది. నేను గాని వేసుకుంటానా? అవునే, అయినంటే నీకు ఇష్టమే కదా, చేసుకోరాదా? ఆమెకు పిల్లలు అవుతారట. ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేంది, నా కథ ఏంది, నా లెక్క ఏంది, నా హైట్ ఏంది, నా కలర్ ఏంది? నేను గాని చేసుకోవన్నా, గదాని వీనికి నేను బావన్నా? ఇప్పుడు 2 పెళ్ళి నేను చేసుకొని ఏం చేయండి? ఏది నీ మనసులేమో ఉన్నది, కాదనుకున్నది వచ్చిందని నీ ముఖంలో సంతోషం వెలవెలుపుతుంది, నాకు కనబడుతుంది రే. ఏ ఊకోయే, నా బాధ నాకుందంటే మీ బాధ మీకున్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బుజ్జి విలేజ్ ముచ్చట్లు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.